UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ప్రముఖ దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. గురుగారు, ఈ నెల 18వ తారీఖు పౌర్ణమి రాబోతుంది. భాద్రపద మాసంలో పౌర్ణమి యొక్క విశిష్టత ఏమిటి? అసలు ఈ పౌర్ణమిని మనం ఏ విధంగా వినియోగించుకోవచ్చు అనేది మీ మాటల్లో. తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిస బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. మన వేదం నందు, శాస్త్రం నందు, జ్యోతిష్యంలో పౌర్ణమికి చాలా ప్రత్యేకత ఉంటుంది. పౌర్ణమి, చంద్రుడు అనేటటువంటి వాడు నిండుగా కనిపించేటటువంటి రోజు పౌర్ణమి. క్షీణచంద్రుడు, పూర్ణచంద్రుడు అని రెండు రకాలు ఉంటాయి. పూర్ణచంద్రుడు అంటే పౌర్ణమి నిండుగా కనిపించేటటువంటి పూర్ణచంద్రుడు. పౌర్ణమి నుంచి అమావాస్య వరకు క్షీణిస్తూ ఉంటాడు చంద్రుడు. పూర్తిగా అమావాస్య వరకు చంద్రుడు అనేటటువంటి వాడు కనిపించడు, క్షీణిస్తూ ఉంటాడు. ఈ పౌర్ణమికి ఉన్నటువంటి ప్రత్యేకత, అసలు చంద్రుడు అనేటటువంటి వాడు మనిషి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాడో తెలుసుకుంటే అప్పుడు ఈ పౌర్ణమి యొక్క ప్రత్యేకత అర్థమవుతుంది. వేదమునందు, జ్యోతిష్యమునందు చంద్రుడు మనస్సుకి కారకుడు అని అంటాం. అందుకే శ్రీ సూక్తంలో చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత అనేటటువంటి శ్లోకం వస్తూ ఉంటుంది. అంటే చంద్రుడు మనస్సుకి అధీనుడై ఉంటాడు. చంద్రుడు జాతకంలో గనక బాగా లేకపోతే మనసు చంచలం అవ్వడం కానీ, వేరే ఇతర వస్తువుల మీద కానీ, మనుషుల మీద కానీ వ్యామోహం పెరగడం లాంటివి కానీ, ఇలాంటివి జరగడానికి ప్రధానమైనటువంటి కారణాలు చంద్రుడి ద్వారా జరుగుతాయి. అలాగే చంచలమైనటువంటి మనస్తత్వం, అంటే మనిషి ఇక్కడే ఉంటాడు కానీ ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి. మనసు ఏదో ఒకటి కలత చెందుతూ ఉంటుంది, లేదా వేరే రకమైనటువంటి ఆలోచనలో మనిషి మునిగిపోతూ ఉంటాడు. దీనికి అంతటికీ కారణం ఎవరు అంటే చంద్రుడు అంటాము. అందుకే జాతకంలో చంద్రుడి మాతృభావం అని కూడా అంటాము. జాతకంలో చంద్రుడు బాగా లేకపోతే తల్లితో గొడవలు కావడం కానీ, మాతృ సంబంధితమైనటువంటి వారితో గొడవలు ఏర్పడడం కానీ, ఇలాంటి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు చంద్రుడి ద్వారా కలుగుతాయి. అందుకే ఈ పౌర్ణమిని ఎలా వినియోగించుకోవాలి అని అంటే గనక, అందులో ధర్మం ఏం చెప్పింది అని అంటే గనక, ఈ పౌర్ణమి పూర్తిగా అమ్మవారికి అంకితం చేయబడినటువంటి రోజుగా ఈ పౌర్ణమిని చెప్తారు. ఎందుకంటే చంద్రుడు లక్ష్మీదేవి యొక్క తమ్ముడు, సోదరుడు. కాబట్టి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి క్రతువులు ఏదైనా చేయాలి అని అంటే అది పౌర్ణమి రోజున ఆచరిస్తే గనక తప్పకుండా సిరి సంపదలకు నిలయమైనటువంటి ఆ యొక్క పౌర్ణమి మన ఇంట్లో స్థిరత్వాన్ని, ధనార్జనను, అలాగే డబ్బుని నిల్వ ఉండడానికి కాపాడేటటువంటిది ఈ పౌర్ణమి. అయితే ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్క వ్యక్తి తమ జీవిత కాలంలో సాయంకాలము, ప్రదోషకాలము అని అంటాము. చంద్రుడు పూర్తిగా ఉదయించేటటువంటి సమయం. మనకు సూర్యోదయం ఎలా అంటామో అలాగే చంద్రోదయం మనకు సాయంకాలం అవుతుంది. ఆ చంద్రోదయం సమయంలో మనము ఒక స్ఫటిక శ్రీచక్రం కానివ్వండి, స్ఫటిక శివలింగం కానివ్వండి, ఏదైతే అది. అయితే ఈ స్ఫటికాన్ని మనము ఎక్కువగా ఆరాధన చేసేటటువంటి సమయం చంద్రుడు ఎప్పుడైతే నిండుగా ఉంటాడో ఆ యొక్క సమయంలో స్ఫటిక శ్రీచక్రాన్ని ఆరాధన చేసుకోవాలి. అది ఎప్పుడు కలుగుతుంది అంటే పౌర్ణమి సమయంలో కలుగుతుంది. కనుక ఆ సమయంలో కేవలము ఆవు పాలతో ఒక స్ఫటిక శ్రీచక్రాన్ని చక్కగా ఒక పల్లెల్లో కానీ, బేసన్లో కానీ పెట్టేసేసి అక్కడ శ్రీమాత్రే నమః లేదా లలితా సహస్రనామాలు ఉంటాయి. ఆ లలితా సహస్రనామాల్ని చదువుకుంటూ ఆ శ్రీయంత్రానికి అభిషేకం చేస్తే గనక ఆ ఇంట్లో ఐశ్వర్యం తులతూగుతూ ఉంటుంది. ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవడం జరుగుతుంది. నరదృష్టి, చెడు దృష్టి, గ్రహ దృష్టి, సర్వ బాధలు తొలగించుకోవడానికి ఇది ఒక అద్భుత అవకాశంగా కూడా చెప్పుకోవచ్చు. అలాగే పౌర్ణమి రోజున సాయంకాలం ప్రదోష వేళలో చక్కగా అమ్మవారి యొక్క లలితా సహస్రనామ పారాయణం లేదు విష్ణువు సహస్రనామ పారాయణం చేయడం చాలా విశేషమైనటువంటి విధానాలు. దానివల్ల పుణ్యము, పురుషార్థంతో పాటు మనం లక్ష్మీ కటాక్షాన్ని పొందడానికి కూడా అర్హులమవుతాము. దానికి ముఖ్యంగా ఈ పౌర్ణమి భాద్రపద పౌర్ణమి అని అంటారు దీన్ని. ఈ భాద్రపద పౌర్ణమి అనేటటువంటిది మనిషి యొక్క జీవితంలో బాధలను తొలగించుకునేటటువంటి రోజుగా ఈ రోజును పరిగణిస్తూ ఉంటాము. అందుకే ఈ పౌర్ణమి బాధలను తొలగించేటటువంటి పౌర్ణమి, భాద్రపద మాసంలో వచ్చే ఈ భాద్రపద పౌర్ణమి అని అంటూ ఉంటాం. మనిషికి ఎన్నో రకాలైనటువంటి కోరికలు, ఎన్నో రకాలైనటువంటి ఆశలు, ఎన్నో రకాల బాధలు, ఇబ్బందులు. ఇప్పుడు మనిషి
ఆరోగ్యంగా ఉన్నాడు, అన్నీ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ఆస్తిపాస్తులు, అతనికి ఏం అవసరం లేదు. అయినా కూడా ఈ పౌర్ణమిని వినియోగించుకోవడం ద్వారా ఈ యొక్క పుణ్య ఫలితం అనేటటువంటిది ఇంకా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం, దీని ద్వారా పుణ్యాన్ని సంపాదించుకొని ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండడానికి. జీవితంలో ఎంత డబ్బు ఉన్నా కొంతమందికి హ్యాపీనెస్ అనేటటువంటిది ఉండదు, సంతోషం అనేటటువంటి ఉండదు, అన్ని డబ్బుతో కొనలేము. కానీ ఇప్పుడు మనం ఈ యొక్క పౌర్ణమి రోజున చేసే అభిషేకము మన జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా సంతోషం అనేటటువంటిది ఉంటుంది. అయితే ఏదో సినిమాలు చెప్పినట్టు ఇక్కడ సంతోషం ఉంటే ఎక్కడికి వెళ్ళినా సంతోషం ఉంటుంది అన్నట్టుగా మన జీవితంలో మెంటల్ పీస్ రావడానికి, మనం మెంటల్గా స్ట్రాంగ్ అవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ పౌర్ణమి. కనుక ఈ పౌర్ణమి ఎందుకు అనంటే చంద్రుడి నుంచి కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది మనలో ఉన్నటువంటి బ్రెయిన్ మీద, మన మనస్సు మీద అది ఎక్కువగా ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. కనుక మనస్సు ఎప్పుడు కూడా స్థిమితంగా ఉండాలన్నా, ఎప్పుడైనా ఈ పౌర్ణమి రోజున మనము అమ్మవారికి సంబంధించి ఏ క్రతువు చేయాలనుకున్నా దాని యొక్క పుణ్య ఫలితం మన మనస్సు మీద, మన బ్రెయిన్ మీద ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది. కనుక ఈ రకమైనటువంటి పద్ధతి చేసుకోవడం ద్వారా శుభము లాభము రెండు కూడా కలుగుతాయమ్మా. గురుగారు, ఇక్కడ ఒక చిన్న విషయం, చాలా మంది చంద్రుడికి సంబంధించి ముత్యపు ఉంగరాన్ని ధరిస్తూ ఉంటారు. సో ఈ పౌర్ణమి రోజు అలాంటి ముత్యాన్ని ధరించడం కానీ, ముత్యాల మాలను ధరించడం వల్ల కానీ ఏమన్నా వేరే మనకి బెనిఫిట్స్ ఏమైనా జరుగుతాయా? చాలా మంచి బెనిఫిట్స్ అమ్మా, చాలా మంచి ప్రశ్న అడిగారు. ఈ మధ్య కాలంలో ఎవరికైతే మనస్సు బాగాలేదో, ఎవరికైతే విపరీతమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయో, మానసికంగా శారీరకంగా కృంగిపోయి ఎన్ని ఆలోచించినా అసలు నేను ఏం చేయలేకపోతున్నాను, ఏం సాధించలేకపోతున్నాను, అయ్యో నా మైండ్ ఎందుకు ఈ రకంగా డైవర్ట్ అయిపోతుంది అని అనుకునేటటువంటి వాళ్ళు ఈ పౌర్ణమి రోజున, మగవాళ్ళైతే ఈ ఉంగరం కానీ, ఆడవాళ్ళైతే గనక ముత్యాల మాల అని దొరుకుతుంది. ఆ ముత్యాల మాలను గనక ధరించినట్టయితే మనకు జీవితంలో ఏకాగ్రత పెరుగుతుంది. చాలా మట్టుకు ఈ పౌర్ణమి రోజు చేసేటటువంటి ప్రతి ఒక్క విధానానికి మన బాడీ మీద దాని ఎఫెక్ట్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కనుక మీరు అన్నట్టుగా ముత్యం అనేటటువంటి ధరించాలి అంటే అది ఈ పౌర్ణమి రోజునే ధరించాలి. అలా ధరించుకుంటే ఆ ముత్యం మీద ఎప్పుడైతే చంద్రుడి యొక్క కిరణాలు పడతాయో దాని యొక్క కాస్మిక్ ఎనర్జీ పెరిగిపోతుందన్నమాట. ఆ పెరిగిపోవడంతో దాంట్లో శక్తి, అంటే ఏదైతే ఈ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాంట్లో నిక్షిప్తమై అది మనకు ఒక రక్షణ కవచంలా ఎప్పటికీ కూడా కాపాడేటటువంటిది ఆ ముత్యము. కనుక ముత్యం ధరించాలి అంటే కూడా ఈ పౌర్ణమి కూడా చాలా విశేషమైనటువంటి, అది కూడా ప్రదోష కాలంలోనే ధరించాలి. ఎప్పుడైతే మనకు సూర్యోదయం ఎలాగైతే మనకు పూజలకు అలాగే పండగలకు ఎలాగైతే ముఖ్యమో, అలాగే మనం చంచలమైనటువంటి మనస్తత్వం నుంచి బయటపడాలంటే పౌర్ణమి అంత విశేషమైనటువంటిది. వీలైతే ప్రదోష కాలంలో దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికైనా వెళ్ళి ఒక్కసారి అభిషేకం చేస్తే చాలు. ఎందుకంటే శివుడికి చంద్రమౌళీశ్వరుడు అని ఒక పేరుంటుంది. ఎందుకు? శివుడు తన యొక్క ఆభరణంగా చంద్రుడిని ధరిస్తాడు కాబట్టి అందుకే ఆ శివుడికి చంద్రమౌళీశ్వరుడు అని పేరు వచ్చింది. ఆ రోజున చక్కగా ఓం చంద్రమౌళేశ్వరాయ నమః అనేటటువంటి నామాన్ని పదే సార్లు ఉచ్చరించిన, మనసులో అనుకున్న మనకు పౌర్ణమి యొక్క ఘడియల యొక్క పుణ్య ఫలితం అంతా కూడా మనము సంపాదించుకున్న వాళ్ళమవుతాము. దీని ద్వారా మనకు అన్ని రకాలుగా మేలు జరిగేటటువంటి అవకాశాలు దీని ద్వారా కలుగుతాయమ్మా. చాలా బాగుంది గురువుగారు. పౌర్ణమి విశిష్టత అనేది మీరు చాలా వీడియోస్లో చెప్పారు. కాకపోతే భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి మనకి బాధల్ని తొలగించే పౌర్ణమి అని చెప్పేసి చాలా అద్భుతంగా వివరించారు. నమస్తే గురువుగారు.